హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఈ కథ నేను ఎక్కడ చదివానంటే 1948 సంవత్సరంలో చందమామ కథల్లో ప్రచురితమైందనమాట. అయితే ఈ కథ పేరేంటంటే చదువుకున్న కాకిపిల్ల. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉంది. దానికి ఒక కాకిపిల్ల. అయితే కాకి ఏమనుకుందంటే అందరూ చదువుకుంటున్నారు, మరి నా పిల్లకి ఎందుకు నేను చదువు చెప్పించకూడదు అని చెప్పి కాకి పిల్లకి చదువు చెప్పించిందనమాట. తర్వాత మళ్ళీ ఆలోచించింది, అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళు అందరూ నాట్యం నేర్చుకుంటున్నారు, నా పిల్లకి ఎందుకు నాట్యం నేర్పించకూడదు అని చెప్పి కాకి పిల్లకి నాట్యం నేర్పించింది. గొంతు బాగున్న వాళ్ళు గొంతు బాగోలేని వాళ్ళు అందరూ సంగీతం నేర్చుకుంటున్నారు కదా, నా కాకి పిల్లకి నేనెందుకు సంగీతం నేర్పించకూడదు అని చెప్పి కాకి పిల్లకి సంగీతం కూడా నేర్పించింది. ఇప్పుడు కాకిపిల్ల ఏమేమి నేర్చుకుంది? చదువుకుంది, సంగీతం నేర్చుకుంది, తర్వాత నాట్యం నేర్చుకుంది. మూడిట్లోనూ కొంచెం ప్రావీణ్యం సంపాదించింది. ఒకరోజు కాకిపిల్ల మాంసం ముక్క దొరికితే ఆ మాంసం ముక్కను తెచ్చుకుని చెట్టు మీద కూర్చుని నములుతా ఉంది. అయితే అటువైపుగా వెళ్తున్న ఓ నక్క ఈ కాకిపిల్లని మాంసం తినడం చూసింది. అయితే ఈ కాకిపిల్లని ఎలాగైనా మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కని కాజేయాలనుకుంది. మరి మాటల్లో పెట్టాలి కదా కాకిపిల్లని. ఏమని పిలిచిందంటే, ఓ మరదలా, నువ్వు చాలా బాగా చదువుకున్నావంట కదా అని అడిగింది. మన కాకిపిల్ల చదువుకున్న కాకిపిల్ల కదా, అందుకని పూర్వం తను చదువుకున్న ఓ నక్క కథ గుర్తు తెచ్చుకుంది. పూర్వం ఆ నక్క కాకిని మోసం చేసి మాంసం ముక్కని పట్టుకెళ్ళిపోయిన కథను గుర్తు తెచ్చుకుంది. అందుకని ఈ నక్క పిల్ల యొక్క మోసాన్ని గ్రహించింది. నక్క ఏమడిగింది కాకిని, నువ్వు చదువుకున్నావా మరదలా, నువ్వు చదువుకున్నావా అని అడిగింది. ఈ కాకిపిల్ల ఏం సమాధానం, నక్కకి సమాధానం ఇవ్వకుండా అవును చదువుకున్నాను అన్నట్టు తల ఊపిందంతే. నక్కకు అర్థమైపోయింది, ఓహో ఇది మన మన ఎత్తు పారులేదు. సో అయితే ఇంకెలా మనం మాంసం ముక్కను దాని నోటి నుంచి పొందాలి అని ఆలోచించి అన్నది కాకిపిల్లతో, కాకిపిల్ల నువ్వు మరి సంగీతం నేర్చుకున్నావంట కదా, నా కోసం ఓ చక్కని పాట పాడగలవా అని అడిగింది. మరి అసలే మన కాకిపిల్ల ఎవరైనా పొగిడితే మనకైనా ఆనందమే కదా. కాకిపిల్ల కూడా ఆ పొగడ్తికి ఉబ్బి తబ్బిపోయి తన గొంతుతో తనకొచ్చిన సంగీతాన్ని మరి పాడితే తన మాంసం ముఖ్యమైపోవాలి. అందుకని మరి చదువుకున్న కాకిపిల్ల కదా, అందుకని ఆలోచించి తన నోట్లో ఉన్న మాంసం ముక్కని కాలి గోటితో పట్టుకుని సంగీతం వినిపించింది. అంతే, ఇంకా నక్కకు అర్థమైపోయింది, ఇప్పుడు కూడా నాకు మాంసం ముక్క అందలేదు, మరి ఇంకేం అడగాలి అని చెప్పి అది మళ్ళీ ఆలోచించి, మరదల పిల్ల నాట్యం చెయ్యవా, నువ్వు చాలా బాగా నాట్యం చేస్తావంట కదా అని అడిగింది. మళ్ళీ కాకి అర్థమైంది, సరే ఇది నాకు కాదనుకుని తనంత కాలిగోటుతో పట్టుకున్న మాంసం ముక్కని మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసి చూపించింది. నక్క చదువుకున్నావా అని అడిగింది, సంగీతం నేర్చుకున్నావా అని అడిగింది, నాట్యం చేసావా అని అడిగింది. ఈ మూడింటి ప్రశ్నల ద్వారా నాకు మాంసం ముక్కని ఎలాగైనా సంపాదించాలనుకుంది. అయినా తన ఎత్తు పారలేదు. అయితే నక్క అడిగింది, మరదల పిల్ల నువ్వు ఎంతో బాగా పాడావు, ఎంతో బాగా నాట్యం చేసావు, మరి నా కోసం ఆటపాట రెండూ ఒకేసారి చూపించవా అని అడిగింది. ఇక కాకిపిల్లకి అర్థమైపోయింది, నక్క యొక్క మోసం అర్థమయ్యి, సరేగా నక్క బావా, కొంచెం నేను ఇప్పుడే నాట్యం చేసి సంగీతం పాడి నేను అలసిపోయాను, అందువల్ల ఈ మాంసం ముక్కని తినేసి నీకు నేను సంగీతం నాట్యం రెండూ చేసి చూపిస్తాను అని చెప్పి గుట్టుక్కున్న మాంసం ముక్క నోట్లో పెట్టుకుని నమలసాగింది. ఇంకా నక్క అక్కడి నుంచి, నాకు ఈరోజు నేను వేసిన పథకం పారలేదు, నేను ఇంకా మాంసం ముక్కని అందుకోలేకపోయాను అని చెప్పి నక్క బావ వెళ్ళిపోతా ఉంది. అప్పుడు నా కాకిపిల్ల ఎందుకు కూరుకుంటుంది, తను అసలే పొగిడింది అయ్యే నక్క, దానికి నాట్యము సంగీతము వినిపించాలని చెప్పి మాంసం ముక్కంతా నవ్వలేసి అది చూసినా చూడకపోయినా దానికి వచ్చిన విద్యని చేసి చూపించింది. దీనివల్ల మనకు అర్థమైంది, చదువుకోవడం వల్ల తెలివితేటలు ఉంటాయని ఈ కాకిపిల్లని చూడగా మనకు అర్థమైంది. కావున పిల్లలందరూ మీరు చదువుని అశ్రద్ధ చేయరాదు అనేది మాత్రం తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.